ఉపనయనం అయితే చాలు, మరణించిన ఎడల ఆ వ్యక్తికి తప్పకుండా మనం మాసిక సంవత్సరికతో పాటుగా ఆబ్దికాలు కూడా నిర్వహించవలసి ఉంటుంది. సాంఘాతిక, సాముదాయిక ఇలాంటి పేర్లతో వివాహం కాకుండా, ఉపనయనం కాకుండా ఇంకేదైనా ప్రమాదాలలో నీటిలో పడి మరణించిన, అగ్ని ప్రమాదాలలో మరణించిన, పెను తుఫానులో చిక్కుకొని మరణించిన, శరీరం లభించకపోయినా, ఇలాంటి భూకంప సంబంధంగా వచ్చే ప్రమాదాలలో ఇలా మరణించినప్పుడు అలాంటి వారందరికీ భాద్రపద మాసంలో కృష్ణపక్షంలో మహాలయ పక్షంలో చతుర్దశి తిథి నాడు వీళ్ళందరికీ ఆబ్దికం నిర్వహించాలి అని ప్రమాణం. శాస్త్రం ఏ విషయాన్ని విడిచిపెట్టదు, ఖచ్చితంగా తెలియజేస్తుంది. నీటిలో పడి మరణించిన 7 సంవత్సరాల పిల్లవాడైనా ఆబ్దికం తప్పనిసరి. మరణించిన ఆ తిథి నాడే ఏర్పాటు చేయాలి. ఇది ప్రమాణం. శాస్త్రం ప్రకారం సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా మనకు యల్లాజీయం అనే ధర్మశాస్త్ర గ్రంథంలో లభిస్తాయి. గ్రంథం తెచ్చుకుని చదివే ప్రయత్నం చేద్దాం, చదివి చెప్పే ప్రయత్నం చేద్దాం.